నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు మినీ మేడారానికి తరలివచ్చి వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న భక్తులు. భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశం. 4వ రోజు వంట వార్పు చేపట్టి OC2 పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మినీ మేడారం జాతరకు రెండో రోజు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం చిన్న జాతరకు రెండో రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి బంగారం కానుకలు సమర్పించారు. ఎదుర్కోలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంతువులను బలిచ్చి తల్లుల ఆశీర్వాదం పొందారు. సమ్మక్క సారక్క అంటే మాకు చాలా ఇష్టం. మాకు నమ్మకమైన దేవతలు. మేము ప్రతి సంవత్సరం గొర్రెకోడలు పట్టుకొని 15 మంది మా కుటుంబంతో సహా మొత్తం వస్తాం. ఈసారి వచ్చాము అందరం కలిసి. మాకు సంతోషం అనిపించి ప్రతి సంవత్సరం వస్తాం. మా కోరికలు తీసే దేవత అంటే సమ్మక్క సారక్క అని మా కుటుంబం మొత్తం నమ్మకం. మా అందరికీ చాలా మాకు నమ్మకం. ప్రతి సంవత్సరం వస్తాం, మొక్కుబడికి సంతోషంగా అందరూ పిల్ల బాబాలు చల్లగా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ కట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పించారు. శివసత్తులు పూనకాలు భక్తుల పారవశ్యం తన్మయంతో మేడారం పులకించింది. ప్రతి పుణ్యానికి వస్తామండి. ముందుగా వచ్చి మా యొక్క అమ్మవారి మొక్కులు చెల్లించుకొని ముందుగా వెళ్తాము. అలాగే మాకు అమ్మవారు అన్నిట్లో కలగలుపు పెడుతుంది. మాకు ఇష్టమైన దేవత. మాకు కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు. కులదైవము మా కోయవారి దేవత అండి. అందుకనే ఇక్కడ సిలకల గట్టి నుంచి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కూడా మేము నిండుగా వచ్చి మా మొక్కులు కానీ జంపన్న వారంలో కానీ అన్నిట్లా మేము నిండుగా స్నానాలు చేసి అమ్మవారిని చూసుకొని వెళ్తామండి. మేడారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి శివసత్తులు బోనాలతో ఆలయ ప్రాంగణానికి వచ్చారు. బోనాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ప్రతిమను దానిపై ప్రతిష్ఠించారు. డప్పు చప్పులతో ప్రత్యేక నృత్యాలతో శివసత్తులు చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు భక్తుల రాక పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తమ ఒక మొక్కుని సమర్పించడానికి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో పాటు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నర్సపేట నుంచి. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ జాతరకు? 10 సంవత్సరాలు వస్తాం. జాతరలు వస్తాం, బోనాలు వస్తాం. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ జాతరకు? వచ్చినాం కానీ శివశక్తులు మేము ఇంతగానో బోనాలు తీస్తున్నాం కానీ మాకు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా మాకు కొంచెమైనా సహకారం చేస్తున్నారు. మాకు ప్రత్యేకమైన మాకు పంపించాలని పోలీసు వాళ్ళకు ప్రత్యేక మేము పెద్ద జాతర అయినా చిన్న జాతర అయినా మాకు సపరేట్ శివశక్తుల స్థానం కానీ దేవతలకు మేము పూజిస్తున్నాం కాబట్టి మాకు శివశక్తులకు అనేది విలువ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మాకు ఏడిపోయినా మాకు నెట్టేస్తున్నారు. మాకు విలువ అనేది లేదు, మాకు ప్రేమ అనేది లేదు. శివశక్తులు అనేది సంగతం అనేదిగా మాకు సహాయం చేయకుండా అవుతున్నారు. ఒక్క శివశక్తుల ఇంట్లో దేవుడు అంటే ఎవరు నమ్మట్లేదు కాబట్టి ఇప్పటికీ మేము దేవుడు అంటే ఎవరు లెక్క చేయకుండా మాకు కోటి అవతారం ఎత్తి తీరినాం. ఒక్కొక్కరు 5 లక్షలు 3 లక్షలు అప్పుల పాలు అయి తీరినా కానీ దేవుడు అనేది ఎవరు నమ్మట్లేరు. దేవుడు ఎక్కడుంది? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అనేది ఏంది? దేవుడు అర్థాలు ఎక్కడుంటుంది? మిమ్మల్ని కనపడుతుందా? మరి మీ శివశక్తులకు ఎవరికి లేదా? మేమే లోకాల మీద ఆడవాళ్ళు ఎవరు లేమా? మీరు ఆడవాళ్ళ మీకు దేవుడు వచ్చేసిండా? మీ నీతులు ఎక్కడున్నాయి? మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపెట్టాలనేసి లోకం మాకు అనరాని అవతారం పెట్టి తిన్నా కానీ మేము 5 లక్షలు భూములు అమ్మేసి గొడ్లు అమ్మేసి మా భర్తను జీతాలు ఉండేసి మా పిల్లలకు అవతారం ఎత్తిస్తే ఆ భగవంతుడు లక్షలు పెట్టేసి అనరాని హాస్పిటల్ 3 లక్షలు పెట్టేసి మేము నొప్పులు రోగాలకు పెట్టుకున్న తర్వాత ఒక శివశక్తుల
అని చెప్పేసరికి ఇది నిజమైన దేవుడే కదా, ఈ దేవునికైనా ఒకసారి మొక్కి చూద్దాం ఎలా ఉంటాడో అనేసి మేము మొక్కి తీరితే ఆ మొక్కిన వరాలు మాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టిగా ఇది నిజమైన దేవుడే. ఒక రాయి ఉన్నా కానీ ఆ రాయికి పసుకుంకలు వేసి మేము పూజిస్తే మాకు ఎన్నో విధంగా సహకరించి అమ్మవారు మాకు సహకరించింది, మాకు అనుకున్నట్టు జరిగి తీరింది. అందుకనే మేము 5 లక్షలు పెట్టేసి అప్పుల పాలు అయ్యి మేము అప్పుల పాలు అయినా కానీ మా భర్తలకు జీతాలు ఉండేసైనా కానీ మేము 5 లక్షలు ఇప్పటికీ ఒక జాతరకు రావాలంటే 15,000 20,000 ఖర్చులు పెట్టుకొని వచ్చి తీరుతున్నాం. 5,000 ఆటో కిరాయి, ఇప్పుడు ఒక ఆటో వద్దామనంటే 7,000 8,000, ఒక శివసత్తులు అన్నాక ఒక ఇంట్లో 30,000 ఖర్చులు అయి తీరుతుంది. మరి గవర్నమెంట్ ఈ పాటికి శివసత్తులకు ఒక్కసారన్నా మనమించి మాకు సహకరించాలని మేము కోరుతుంటున్నాం. ఇప్పటికి శివసత్తులు అన్నప్పుడు భగవంతుడు వాళ్ళు ఏమంటే లక్షలు పెట్టి హాస్పిటల్ తిరిగి వచ్చినా కానీ వాళ్ళ మందులు పనిచేయట్లేదు, వాళ్ళ మందులు అనేది పెంట మందులు వేసినట్టు అవుతుంది. మా పసుకుంకలతోటి బొట్లు పెడితే వాళ్ళ ఇంట్లో అన్నిటికీ ఆనందం జరిగి తీరుతుంది. అందుకనే నిజమైన దేవుడే మీ కాడ వచ్చినప్పటి నుండి మాకు అన్నిటికీ సహకరించి అన్నిటికీ ఆనందం ఉంది. అది నిజమైన దేవుడే, తల్లిని చెప్పినట్టు మేము వింటాం అనేసి ఆటపిల్ల అమ్మవారికి ఆటపిల్ల జల్ తీసి పండుగ చేస్తే అమ్మవారికి ఆనందం అవుతుంది, మాకు కూడా మనసు మొత్తానికి మినీ మేడారం జాతరకు అమ్మవారిని కొల్చడానికి భక్తులు బోనాలతో వస్తున్నారు కదా, అసలు ఈ బోనాలతో కొలిచేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది? బియ్యం వడిపాల బియ్యం బోనకుండా లేసి అమ్మవారు అవతారం ఎలా ఉంటుందో ఆ భయం అమ్మవారు ఎప్పుడు ఆ రోజప్పుడు ఆ తల్లి అలాగా చేసింది అన్నట్టు ఆ తల్లి మాకు రూపం నిజంగా చూపెట్టింది. ఆ తల్లి చెప్పినట్టు మేము చేసుకొని నిజమైన ఘనంగా పండుగ చేసుకొని ఆ తల్లికి నచ్చినట్టు పండుగ నైదం బోనాలేసి అమ్మవారికి మేము ఘన సంపత్తి అమ్మవారు ఎట్లా తయారయ్యి తీరిందో ఆ రోజప్పుడు సత్తులు కూడా అమ్మవారి రూపం వేసుకొని అమ్మవారు అవతారం వేసుకొని పండుగలు చేసుకొని అమ్మవారికి మేము కడుపు గడిగట్టన్నా కానీ నిండు పప్పులు ఒప్పచెప్పి వెళ్ళిపోతున్నాం. మేడారంలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హరిత హోటల్ 10 కాటేజీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల వసతి కోసం అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. హరిత హోటల్లో రెస్టారెంట్, హోటల్ మాత్రం పూర్తిగా సిద్ధం కాలేదు. పూర్తయిన కాటేజీల వివరాలను బుధవారం రాత్రి నుంచి ఆన్లైన్లో పొందుపరిచారు. పరిష్కరించాలని భూపాలపల్లిలో భూ నిర్వాసితులు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. R&R ప్యాకేజీని కల్పించి తమ గ్రామాలను తరలించాలనే తదితర డిమాండ్లతో గత 3 రోజుల నుంచి భూ నిర్వాసితులు OC2 పనులను అడ్డుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా 4వ రోజు కూడా వంటవార్పులు చేపట్టిన భూ నిర్వాసితులు OC2 పనులను అడ్డుకున్నారు. కాగా వీరు చేస్తున్నటువంటి నిరసనలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘీభావం తెలిపారు. వెంటనే భూ నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కీర్గడ్డ, ఆగుదారివాడ, బాలాజీనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గత 4 రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఇక్కడే వంట వార్పు ఇక్కడే ఉంటా ఉన్నారు. దానికి కారణం భూపాలపల్లి నడిబొడ్డున పట్టణానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏర్పాటు చేస్తామన్నప్పుడు మేము ఆ రోజు పబ్లిక్ హియరింగ్ రోజు చెప్పడం జరిగింది. ఇది సెంటర్లో ఉన్నది, దీన్ని సార్ ఆలోచన చేయండి, లేదు ఒకవేళ చేస్తామన్నప్పుడు మాత్రం ఈ గ్రామాలన్నింటి కూడా పునరావాసం కల్పియండి, R&R ప్యాకేజ్ కింద వీళ్ళకు ఇల్లు కట్టియండి, వీళ్ళందరికీ మంచి ప్యాకేజ్ ఇవ్వండి, మంచి పరిహారం ఇవ్వండి, అప్పుడు మాత్రమే చేయమన్నప్పుడు సింగరేణి అధికారులు తప్పకుండా చేస్తామని ఆ సభలో పబ్లిక్ హియరింగ్ రోజే చెప్పడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకు మరి అనుమతులు తీసుకొని మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత కూడా సింగరేణి అధికారుల యొక్క
అలసత్వం కానీ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా గ్రామస్తులే స్వచ్ఛందంగా, ఇందులో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరి ప్రోద్బలం లేదు, వాళ్ళే ఇక్కడ పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధర్నా చేశారు. ఆ రోజు అధికారులు చెప్పిండు మాకు కొంత టైం ఇవ్వండి మేము చేసేస్తాం, ఒక టైం ఇవ్వడం జరిగింది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోవడం జరిగింది. ఇట్లా కూర్చుంటున్నారు, అధికారుల మాటలు వింటున్నారు, ప్రజలు లేచిపోతుంది తప్ప మరి ఈరోజు ఈనాటి వరకు కూడా ఏ ఒక్క ఇంటిని పునరావాసం కల్పించింది లేదు, ప్యాకేజీ ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇవ్వకపోగా చెప్పేది ఏంటంటే అసలు మాకు ఇల్లే వద్దు, మాకు ఈ సపోర్ట్లు మీరు వినాల్సిందే, మేము ఎన్ని రోజులు ఇంకో 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే బొగ్గ అయిపోతుంది, అయిపోయినాక మేము పోతాం కదా, ఇక అవసరమే ఉన్నదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే సింగరేణి జిఎంఓ చైర్మనో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ ఇల్లు ఉంటే తెలిసేది, ఇక్కడ వాళ్ళు ప్రజలు పడేటువంటి బాధ, ఇక్కడ ఉంటే పేల్చే బాంబులకు ఇల్లు అదులుతున్నాయి. ఎలాంటి అల్లరి పడకండి, నేను మీ వెనకాల ఉంటా, మీ కష్టాల్లో సుఖాల్లో నేను వెనుక పోయేటోను కూడా కాదు, నేను అసెంబ్లీ ఉన్నా, మరి మేడం ఇక్కడే ఉంటుంది మీకు అండగా, రేపటి నుంచి అవసరమైతే మరి మీతో కలిసి ఉండడానికి కూడా ఏమీ వెనుక మీకు అందుబాటులో ఉంటుందనే మాట మీ సందర్భంగా గుర్తు చేస్తూ, భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 2018-19లో సవరించిన బడ్జెట్, అదేవిధంగా 2019-20లో సమర్పించిన బడ్జెట్పై మున్సిపల్ సమావేశం జరిగింది. చైర్మన్ బండారి సంపూర్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్, అదేవిధంగా వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో రెవెన్యూ మరియు ట్యాక్స్, నాన్ ట్యాక్స్, శానిటేషన్తో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్కు సంబంధించి చర్చించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధుసాయిలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న తలపెట్టనున్నటువంటి చలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసినటువంటి స్థితి ఉంది. ఆ సమ్మె ఫలితంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామ పంచాయతీ కార్మికులకు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసినటువంటి స్థితి ఉంది. కానీ ఆ 8,500 రూపాయలు ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికుని కూడా ఇవ్వకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి ఎలక్ట్రీషియన్లు కానీ, పంప్ ఆపరేటర్లు కానీ, బిల్ కలెక్టర్లు కానీ, శానిటేషన్ వర్కర్లు కానీ వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు, ఎన్నికలలో గెలిచిండు. కానీ ఇప్పటిదాకా పర్మనెంట్ చేయనటువంటి తీరు కనపడతా ఉంది. దీనికి తోడు ఇవాళ అందులో అర్హత కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ, పీజీలు చేసిన వాళ్ళు కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారి మాట నీటి మూటలు అయితేనే తప్పితే ఆ హామీ అమలుకు నోసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అట్లా పంచాయతీ కార్మికులంతా పోరాటానికి సన్నద్ధం కావాలని పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసే అటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా సివిల్ డ్రెస్సులలో భారీ సంఖ్యలో పాల్గొని మన నిరసనను ఇందిరా పార్క్ దగ్గర వ్యక్తం చేయాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తాం. గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ జయంతి వేడుకలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన పూజారులు నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జై సద్గురు, జై సద్గురు, జై సద్గురు సేవాలాల్ मोतीवाड़ा गादी वालों ढोरवा नंगाओ तुझी भगवान वाली घेरी वालों छुट्टी धोती वालों नरेरी नारी बनाया नो तुझी भाडारो नंगारा बनाया तुझी जुड़े सीर बनाया तुझी मोतीवाड़ा आ तार भूपालपल्ली तार पुजारी एमएलए लोग आया छे आरडीओ आया छे कारोबारी से आया छे मोतीवाड़ा जन लोग से हरो भरो रगड़े. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఆర్డీఓను శాల్వాలతో సన్మానించారు.
ఆలోచన కలిగి, ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు ఈ గిరిజన తెగ షెడ్యూల్ ట్రైబ్ అంటే కష్టపడేటటువంటి మనస్తత్వం. అంతేకాకుండా నీతికి నిజాయితీకి మారు పేరు ఏదైతే ఉన్నదో అది కేవలము బంజారా తెగకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి ప్రగాఢంగా చెప్పేటటువంటి వ్యక్తులలో సంతు సేవాలాల్. మరి అలాంటి కష్టజీవులం మేమంతా కూడా నీతి నిజాయితీకి ఒక దర్పణంగా ఉంటాము. సో ఆ జాతిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరము చాలా ఉందని చెప్పేసి తన 67 సంవత్సరాల జీవితకాలంలో ప్రబోధించి ఆ జగదాంబ మాతని తన ఆరాధ్య దైవంగా కులదైవంగా ఏర్పాటు చేసుకొని మన అందరికీ కూడా ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు ఈ చరాచర ప్రపంచమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆ జగన్మాత యొక్క ఆధ్వర్యంలోనే ఉంది. ఈ పురుషాధిక సమాజంలో ఇటు పురుష దేవుళ్ళు ఉన్నారు, అదేవిధంగా స్త్రీ దేవుళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ జగదంబ మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఏకైక సృష్టికర్త అని చెప్పేసి ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆవిడ భక్తుడిగా మరి ఎన్నో కార్యక్రమాలను చేసి ఈరోజు బంజారా తెగకు ఒక ఆది గురువుగా మూల పురుషుడుగా ఉన్నటువంటి ఆ సంత్ సేవాలాల్ యొక్క జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వము చేయడానికి నిర్ణయించింది. ఈ రకంగా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది, దానికి మీరందరూ కూడా కలిసి ఏకతాటి మీద నిలబడి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు బంజారా నాయకులందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, చదువు ఉన్నది, ఈ రోజులలో వ్యవస్థ ఉన్నది, పోవడానికి కార్లు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉన్నా ఒక విషయం తెలవాలంటే ఇప్పుడే కష్టమే. రోజుల్లో 280 సంవత్సరాల క్రితమే మరి బంజారా జాతిని, ముఖ్యంగా గిరిజన జాతిని అంతా కూడా ఏకం చేసి ఈరోజు మనం ఒక దేవుడిగా పూజించే స్థాయికి మనం ఈరోజు పూజిస్తున్నామంటే ఆయన ఎంత మరి అందరినీ ఒక్కటిగా చేసి మన అందరి యొక్క మన్నలు పొందింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాదు, మొత్తం బంజారా జాతి అంతా కూడా ఆయన భగవంతుడు, మనిషిని భగవంతుడు అని అనడం తక్కువ, కానీ ఈరోజు మనం అందరం కూడా ఆయనను సద్గురుగా ఈరోజు మనం పూజించడం అనేది, మన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా 1970 కంటే ముందు ముఖ్యంగా ఈ బంజారా జాతిని ఆ రోజు ఉండేటువంటి పాలకులు సరిగా దీన్ని గుర్తించకపోతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఎస్టీ జాబితాలో చేర్చించడం వల్ల ఈరోజు విద్యా ఉపాధి అవకాశాలలో మన బంజారా సోదరులు చాలా ముందు వరుసలో పోతూ ఉన్నారు, ఇంకా పోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా మా సోదరులు మాట్లాడుతూ ఇక్కడ టెంపుల్ నిర్మాణం కొరకు సహకారం చేయాలి ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు అన్నారు. ఆర్డీఓ గారికి సభాముఖంగానే చెప్తా ఉన్నా, 1 ఎకరం జాగా మీరు ఇల్లి మీరు ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉండి, ఎందుకంటే గుడికి పోవాలంటే ఊరి మధ్యలో ఉంటే గుడిలోకి పోవడానికి ఎక్కడో దూరం కాకుండా ఈ పట్టణంలో 1 ఎకరం మీరు కేటాయించండి. అందులోనే ఒక పక్క గుడి, ఇంకా అవసరమైతే ఒక కమ్యూనిటీ హాల్ కూడా మనం అక్కడే ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏ కార్యక్రమమైనా తీజ్ పండుగ కావచ్చు, లేకపోతే ఒక బంజారా సోదరుడి పెళ్లి కావచ్చు, మరి ఇట్లాంటి మన సేవలాలు జయంతి ఉత్సవాలు కావచ్చు, ఏవైనా అక్కడే జరుపుకోవడానికి గుడి కట్టుకుంటే అన్నీ కూడా ఉంటాయి. రాబోయే సేవాలాల జయంతికి మనం ఒక పురోగతితోటి స్థలం చూసుకుందాం. మరి మన యొక్క టెంపుల్ కొరకు కూడా పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోదామని మరి మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.